హాయ్ నమస్తే వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఇవాల్టి వీడియోలో మనం నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే జీరో ఆయిల్ స్పాంజ్ దోశ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. ఇందుకోసం ఒక గిన్నెలో 1.5 గ్లాసు బియ్యం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు వేసుకోండి. ఏ మినప్పప్పు అయినా మీరు వేసుకోవచ్చు. వాటర్లో 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ వాటర్ పోసి 4 నుంచి 5 గంటల పాటు బియ్యం ఇలా పప్పుల మిశ్రమాన్ని నానబెట్టి ఉంచండి. అలాగే ఈ పిండి రుబ్బడానికి 1 గంట ముందు మాత్రం 3/4 గ్లాసు అటుకులు కూడా నానబెట్టి ఉంచుకోండి. మనకి రైస్ కూడా నానిపోయింది కదా. ఇప్పుడు నానిన ఈ బియ్యం పప్పుల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. దీంట్లో కేవలం 1 టేబుల్ స్పూన్ మాత్రమే మనం మినప్పప్పు వేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకోండి. అలాగే మనం మిక్సీలో రుబ్బుతున్నాం కాబట్టి ఐస్ ముక్క వేసినట్టయితే మనకి అట్లు కూడా చాలా బాగా వస్తాయి. దీన్ని మనం మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. బ్యాటర్ చాలా సాఫ్ట్గా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండిని మనం పులవబెట్టుకోవాలి. ఓవర్ నైట్ మీరు పులవబెట్టుకోవచ్చు. అంటే కనీసం 8 గంటలైనా సరే మీరు పులవబెట్టుకుని ఉంచుకోవాలి. పిండి పులిసిన తర్వాత మనం అట్లు వేసుకోవచ్చు. పిండి అనేది ఈ విధంగా పులిసింది కదా. ఇప్పుడు మనం అట్లు వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మనకి కావలసిన పిండిని అయితే ఒక గిన్నెలోకి వేసుకుందాం. అంత పిండిలోని ఉప్పు అయితే కలపకూడదు కాబట్టి మనం ఎన్నైతే అట్లు వేసుకుంటామో అంత పిండి తీసుకోండి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపిన తర్వాత మనం ఈ స్పాంజ్ దోశల్ని వేసుకోవచ్చు. ఈ స్పాంజ్ దోశ వేసుకునేటప్పుడు మనం ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ప్యాన్ వేడెక్కిన తర్వాత గరిటతో పిండి వేసుకోండి. మనం దోశల పిండిలా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం అట్లా వేసుకుని మూత పెట్టుకుంటే ఆవిరిలోనే అట్టు అనేది ప్రిపేర్ అవుతుంది. సో మనకి సూపర్ సాఫ్ట్ జీరో ఆయిల్ స్పాంజ్ దోశ అనేది రెడీ అయిపోయింది. చాలా లైట్గా ఉంటుంది. అట్లు కూడా చాలా స్పాంజీగా, మనం ఎన్ని తిన్నా సరే తేలిగ్గా ఉంటాయి. ఇంకా మినపప్పు కూడా ఎక్కువ వేసుకోము కాబట్టి ఎన్ని తిన్నా మనకి పెద్దగా బరువు అనిపించదు. ఇది హెల్దీ కూడా. మరి మీరు కూడా ఈ అట్లు కనుక ట్రై చేస్తే మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.